అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఆర్విఎస్ నారాయణ. నేను అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు నేను కాలము పని ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్లోన కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేయబోతున్నానండి. ఒకటి, ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చూడొచ్చు. మనం ఒక పనిని 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు కలిసి 6 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని 12 మంది పురుషులు 27 మంది స్త్రీలు కలిసి 4 రోజులలో పూర్తి చేయగలరు. అప్పుడు అదే పనిని 2 పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఇది టీఎస్ కానిస్టేబుల్ 2019లో క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ 12, సెకండ్ ఆప్షన్ 10, థర్డ్ ఆప్షన్ 9, ఫోర్త్ ఆప్షన్ 8 ఇచ్చారు మనకి. మరొకసారి చూడండి, క్వశ్చన్ చదువుతున్నా. ఒక పనిని 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు కలిసి 6 రోజులు పూర్తి చేయగలరు. అదే పనిని 12 మంది పురుషులు 27 మంది స్త్రీలు కలిసి 4 రోజుల్లో పూర్తి చేయగలరు. అప్పుడు అదే పనిని 2 పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇది టిఎస్ కానిస్టేబుల్ 2019 క్వశ్చన్. సరే, ఇప్పుడు మనకి మొదటగా మనం రాయాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్ అంటే వ్యక్తుల సంఖ్య ఇంటూ కాలం అంటే వ్యక్తుల సంఖ్య ఇంటూ కాలము మనకేమిస్తుంది? మొత్తం పనిని ఇస్తుందండి. ఇది ఫండమెంటల్. మనకి వ్యక్తుల సంఖ్య ఇంటూ కాలం అనేది మనకు పనిని ఇస్తుంది. మరి వ్యక్తుల సంఖ్య మొదటి దాంట్లో చూడండి, మనకి మొదటి దాంట్లో 10 మంది పురుషులు ఉన్నారు కదా. 10 మంది పురుషులు ప్లస్ 15 మంది స్త్రీలు. ఇది వ్యక్తుల సంఖ్య ఇంటూ కాలం. ఎంత కాలం అంటే 6 రోజులు. ఇది మొత్తం పనిని ఇస్తుంది. మరి పని కూడా అదే పని కదా, ఒకే పని కదా, అదే పని అంటున్నాడు కదా. రెండో కేసులో ఏముందంటే, రెండో సందర్భంలో 12 మంది పురుషులు అండి ప్లస్ 27 మంది స్త్రీలు. ఎన్ని రోజులు చేస్తారు? 4 రోజులు చేస్తారు. అంటే ఈ మొత్తం పనికి ఈ మొత్తం పని సమానం, అదే పని కాబట్టి సమానం. కాకపోతే ఇక్కడ వ్యక్తుల్లో మార్పు ఉంది కాబట్టి కాలంలో మార్పు వచ్చింది. ఇక్కడ 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు 6 రోజులు అన్నాడు. ఇక్కడ 12 మంది పురుషులు 27 మంది స్త్రీలు 4 రోజులు అన్నాడు. అది మనం కనుక్కోవాల్సింది. అప్పుడు అదే పనిని 2 పురుషులు 12 మంది స్త్రీలు ఎన్ని రోజులు చేస్తారు? అది కనుక్కోమన్నాడు. సరే, ఇక్కడ క్లియర్గా చూడండి. ఈ 6 ఇంటూ 10 60 అండి, 60 మంది పురుషులు అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ 2 మల్టిప్లై చేస్తారు, ఈ 2 మల్టిప్లై చేస్తాం. 12 మంది పురుషులు ఈ 4తో మల్టిప్లై చేస్తారు, 48. ఈ 60 నుంచి ఈ 48 తీసేస్తే మనకి 12 మంది పురుషులు అని వస్తారు. 12 మంది పురుషుల పని అని వస్తుంది. రైట్, ఈక్వల్ టు ఇది 15 6లు 90, ఇది 27 4లు. 27 4లు అంటే 27 + 27 54 ఎంత అండి? 108 అండి, 108 అండి. అంటే 108 నుంచి ఈ 90 తీసిస్తే మనకి 18 వస్తుందండి. అంటే క్లియర్గా మనకేం తెలుస్తుంది? 12 మంది పురుషుల పని ఈక్వల్ టు 18 మంది స్త్రీల పనికి ఈక్వల్ అండి. 12 మంది పురుషుల పని 18 మంది స్త్రీలకి ఈక్వల్ అయినప్పుడు రేషియో తీసుకుంటే అంటే నిష్పత్తిగా తీసుకుంటే, రైట్, నిష్పత్తి తీసుకుంటే మనకి పని రేటు, వాళ్ళు ఏ విధంగా పని రేట్ అనేది వస్తుందండి. సో నిష్పత్తి చేసుకుంటే 12 మంది పురుషులు, రైట్, ఈ 12 ఇటు వస్తుంది, 1/12 అవుద్ది. ఈ 18 1/18గా రాస్తాము కాబట్టి నిష్పత్తి తీసుకున్నప్పుడు. లేదా మీరు చూడండి, ఈ స్త్రీ ఇటు వస్తుంది,
ఈ 12 అటు పోతుంది కాబట్టి 18:12 అని వస్తుందండి. 18:12. 18:12 అంటే క్లియర్గా 6 ఎక్కంతో 6 3 6 2 12. అంటే పురుషులు 3 యూనిట్లు చేస్తున్నారు అనుకుందాం. ఒక పురుషుడు 3 యూనిట్లు చేస్తే ఒక స్త్రీ 2 యూనిట్లు చేస్తుందండి. ఒక పురుషుడు అదే కాలానికి 3 యూనిట్లు చేస్తే అదే కాలానికి స్త్రీ అనేది 2 యూనిట్లు చేస్తుందండి అర్థం. రైట్. పురుషుడు 3 యూనిట్లు అయితే స్త్రీ 2 యూనిట్లు అని చెప్తున్నాం. రైట్. మరి అలా అయినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటండి? 2 పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 2 పురుషులు ప్లస్ 12 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోమంటున్నాడండి. సో క్లియర్గా ఇప్పుడు 10 మంది పురుషులు ప్లస్ 15 మంది స్త్రీలు 6 రోజులు చేసిన పని ఏదైతే ఉందో అది మనకి ఇవ్వబడిన పని. కాబట్టి 10 మంది పురుషులు అంటే 10 × 3 అండి, అంటే 30 యూనిట్లు. 30 యూనిట్లు ప్లస్ 15 మంది స్త్రీలు అండి. వీళ్ళు ఒక స్త్రీ 2 యూనిట్లు చేస్తుంది కాబట్టి 15 2 30, ఇదో 30 యూనిట్లు అండి. ఇంటూ 6 రోజులు చేశారు కాబట్టి 60 × 6 అని వస్తుంది. సరే, ఇది మొత్తం 12 అంతే కదా? లేదా ఇదన్నీ తీసుకోవచ్చు, ఈ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. 12 మంది పురుషులు ప్లస్ 27 మంది స్త్రీలు 4 రోజుల పని అదైనా సరే, లేదా ఈ గ్రూప్ అయినా సరే, పని ఒకటే కదా. కాబట్టి ఇక్కడ మనకి గ్రూపులు మారినవి తప్పించి పని అయితే అదే పని. కాబట్టి 10 మంది పురుషులు ఒక పురుషుడు 3 యూనిట్లు చేస్తే 30 యూనిట్లు అవుతుంది. 15 మంది స్త్రీలు ఒక స్త్రీ 2 యూనిట్లు చేస్తే 30 యూనిట్లు అవుతుంది. మొత్తం కలిపితే 60 యూనిట్లు 6 రోజులు చేశారు. అంటే 60 × 6 అంటే 360 యూనిట్ల కింద లెక్క. రైట్. కానీ మనకు కావాల్సింది అది కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? 2 పురుషులు 12 మంది స్త్రీలు. మరి వీళ్ళు ఎంతవరకు చేస్తారు రోజుకి? 2 పురుషులు అంటే 2 3 6 యూనిట్లు చేస్తారు. ప్లస్ 12 మంది స్త్రీలు అంటే 12 2 24 యూనిట్లు చేస్తారండి. అంటే మొత్తం ఎంత వస్తుందండి? అది 60 × 6 కింద ఎంత ఉందండి? మనకి 30 వస్తుందండి. కాబట్టి 30లో 31 32 పోతుంది, అంటే 12 రోజులు వస్తుంది. 12 రోజులు. ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ ఈ కింద ఉన్న 6 + 24 ఎలాగ వచ్చిందండి? 2 పురుషులు పనిచేసే రేటు 6 యూనిట్లు. ఎందుకంటే ఒక పురుషుడు 3 యూనిట్లు చేస్తే 2 పురుషులు 6 యూనిట్లు చేస్తారు. 12 మంది స్త్రీలు పనిచేసే రేటు. ఒక స్త్రీ 2 యూనిట్లు చేస్తే మనకి 12 మంది స్త్రీలు అంటే 24 యూనిట్లు చేస్తారు. మొత్తం కలిపితే 6 + 24 30 యూనిట్లు అండి. కానీ మొత్తం పని ఎంత? 60 × 6 అంటే 360 యూనిట్లు అండి. కాబట్టి 30తో క్యాన్సిల్ చేస్తే 31 * 30 2 * 60 క్యాన్సిల్ కాబట్టి 2 6 12 యూనిట్ 2 6 12 కాబట్టి 12 రోజులు పడుతుందండి. సో 12 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది టీఎస్ కానిస్టేబుల్ 2019. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 పురుషులు మరియు 5 స్త్రీలు 6 రోజుల్లో 10,650 రూపాయలు సంపాదిస్తారు. అలాగే 6 పురుషులు మరియు 4 స్త్రీలు 4 రోజుల్లో 8,200 రూపాయలు సంపాదిస్తారు. అప్పుడు 5 పురుషులు మరియు 10 మంది స్త్రీలు 3 రోజుల్లో ఎంత సంపాదిస్తారు? సో ఇలాంటి క్వశ్చన్కి ఏంటంటే మనం ఒక రోజుకి ఎంత సంపాదిస్తారో కనుక్కొని, ఒక స్త్రీ ఒక రోజుకి ఎంత సంపాదిస్తుందో కనుక్కొని చేస్తామండి. అలానే ఒక పురుషుడు ఒక రోజుకి ఎంత సంపాదిస్తాడో అలా కనుక్కొని చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గ్రూపులు, ఈ 5 స్త్రీలు, ఈ 4 పురుషులు 5 స్త్రీలు 6 రోజుల్లోనూ, ఈ 6 పురుషులు 4 స్త్రీలు 4 రోజుల్లోన మనం యాడ్ చేస్తే ఈ కింద
ఇది గుణిజంలో కానీ ఒక కింద ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ పైదానికి గుణిజంలో కానీ ఒక గుణిజంలో కానీ ఉంటే మనకి డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది కింద మనం చూసి పెట్టేయచ్చు. కొన్నిసార్లు అలా జరుగుద్ది, కానీ ఇక్కడ మనకి అట్లా రాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 4 పురుషులు ప్లస్ 5 స్త్రీలు ఇంటూ 6 రోజుల పని. 6 రోజుల్లో ఎంత సంపాదించారు వీళ్ళు? 10,650. మరి రోజుకి ఎంత సంపాదిస్తారంటే 6తో డివైడ్ చేయండి. 10,650/6. సో అంటే రోజుకి ఎంత పడుతుందండి? 6 ఒకట్లు 6 1 6, ఇంకా 46 ఉంది. 4 మిగిలింది కదా. 46 అంటే 6 7 42, ఇంకా 45, 42, 5 పోతుంది. అంటే 1 డేకి ఎంత సంపాదిస్తారండి? 1,775 రూపాయలు సంపాదిస్తారు. మరి అలానే వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 పురుషులు. నెక్స్ట్ గ్రూప్ అండి. 6 పురుషులు 4 స్త్రీలు కలిసి ఎంత సంపాదిస్తున్నారు? 4 రోజులకి 8,200 సంపాదిస్తారు. మరి రోజుకి ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే బై 4. రైట్. 4 2 8. తర్వాత ఎంత మిగిలిందండి? 20. 4 సున్నాల 0, 4 5 20, 2,050 రూపాయలు. ఒక రోజుకి రెండో గ్రూపు 2,050 రూపాయలు సంపాదిస్తుంది. మొదటి గ్రూపు 1,775 రూపాయలు సంపాదిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే దేన్నో ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి. స్త్రీ కానీ లేదా పురుషుడు కానీ ఏదో ఒకటి. రైట్. పురుషుడిని ఎలిమినేట్ చేయాలంటే 4 6, ఈ 4కి 6కి ఎల్సిఎం మనకి, ఈ 4కి 6కి ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. కాబట్టి పైదాన్ని అంటేమో మనం 3తోని, కింద దాన్ని 2తోని మల్టిప్లై చేసి రాస్తాం. పైదాన్ని 3తో మల్టిప్లై చేస్తే రైట్ 3 75 అంటే 225. రైట్. కాబట్టి 25 ఏంటి? రైట్. 3 1700 అంటే 5,100 ప్లస్ 25. ఓకే. 5,100 ప్లస్ ఇది 200 మిగిలింది కదా. 370 అంటే 5,325. మరి ఒకసారి చెక్ చేసుకుందాం అండి. 3 5 15, 5 1, 3 7 21, 1 22, 3 21. ఓకే. నెక్స్ట్ 3 7 21, ఇది 2, 23, 2 5325 అండి. నెక్స్ట్ ఇది డబల్ చేస్తే సరిపోతే 4,100 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తామండి. సాల్వ్ చేస్తే 3 5 15, మీకు 2 క్యాన్సిల్ అవుతాయి. 15, 3 5 15 మంది స్త్రీలు, 2 4 8, అంటే 7 స్త్రీలు వస్తారు. ఇక్కడ మనకి ఎంత మిగిలింది చూడండి. 5 2 2 1. రైట్. ఒక స్త్రీ ఎంత సంపాదిస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఒక స్త్రీ ఎంత సంపాదిస్తుందో చూడండి. ఒక స్త్రీ 7 స్త్రీలు 1,225 రూపాయలు సంపాదిస్తారు రోజుకి. మరి ఒక స్త్రీ అంటే 7 1 7. రైట్. ఇంకేం మిగిలిందండి మనకి? 5 మిగిలింది. 52 అంటే 7 7 45, 7 5 35. ఒక స్త్రీ 175 రూపాయలు సంపాదిస్తుంది. మరి పురుషుడు కావాలండి. మరి ఒక పురుషుడు ఎంత సంపాదిస్తాడో కనుక్కోవాలి. ఒక పురుషుడు ఎంత సంపాదిస్తాడో కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి. 4 స్త్రీలు కలిసి, ఈ 4 స్త్రీలు కలిసి 4 175 అంటే 400, 300, 700 సంపాదిస్తారు. ఈ 700 తీసుకుపోతే మనకి ఎంత మిగులుతుందండి? ఒక పురుషుడికి సంబంధించి మనకి ఏంటంటే
రూ. 2050 నుంచి నలుగురు స్త్రీల యొక్క ఒకరోజు ఒకరోజు సంపాదన తీసేస్తాం. 175 400 ప్లస్ 475 300 700 అండి. తీసేసి మరి 6 పురుషులది కదా, 6తో డివైడ్ చేస్తారు. డివైడ్ చేస్తే మనకి ఇది ఎంత మిగిలింది? ఇది 1350 మిగులుతుందండి బై 6. అంటే మనకి ఎంత వస్తుంది చూడండి. 1350/6 అంటే 6 వేలు 12, ఇంకా ఏం మిగిలింది 12 అంటే 15, 6 వేలు 12 30 5 పడింది. 225 అండి. అంటే ఒక పురుషుడు 225 రూపీస్, ఒక స్త్రీ 775 రూపీస్ సంపాదిస్తున్నారు ఒక రోజు. కానీ మనకు కావాల్సింది అది కాదు, 5 పురుషులు అండి. అంటే 5 × 225 ప్లస్ 10 మంది స్త్రీలండి. అంటే 10 × 175 బై కాదు, మొత్తం 3 రోజులు ఎంత సంపాదిస్తున్నారు అంటే × 3. 5 200s అంటే 5 200 1000, 5 25 అంటే 125 అంటే 1125 ప్లస్ 1750 × 3. ఒకసారి చూడండి ఇది ఎంత వస్తుందో. 25, 50, 75, 11, 17, 28 × 3. రైట్. 375 అంటే 225, ఇంకా 200 మిగిలింది. 328 లేదా 3800, 3824, 24 ఇది 200, 2600, 2600 కాబట్టి ఇది 600, ఇంకా 2000 మిగిలింది. 2000 అంటే 6000, 6000 ప్లస్ ఇది 2000 అంటే 8000 వస్తుంది. కాబట్టి ఎంత సంపాదిస్తారండి? 8625 రూపాయలు సంపాదిస్తారు. రైట్. కొన్నిసార్లు మనకి ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా వస్తాయి. రైట్. ఈ 2 గ్రూపులు కలిపితే ఈ 3వ గ్రూప్కి సంబంధించింది, మనకి 3వ గ్రూప్కి సంబంధించింది అనమాట గుణిజంగానే ఉపగుణిజంగానే ఉండొచ్చు. అట్లా మనం ఈజీ సాల్వ్ చేయొచ్చు. కొన్నిసార్లు మొత్తం అంతా సాల్వ్ చేస్తే కానీ తెలియదు. కొన్నిసార్లు ఆప్షన్స్ని బట్టి వస్తాయి. ఇక్కడ మనకు ఆప్షన్స్ని బట్టి చేయడానికి అంత ఈజీ కాదు. రైట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయాల్సిందే. 8625 రూపాయలండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది టీఎస్ కానిస్టేబుల్ 2019 క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూడండి. ఒక పనిని ఏ అనే వ్యక్తి X రోజుల్లో పూర్తి చేయగలడు. బి అనే వ్యక్తి అదే పనిని 2X రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ అనే వ్యక్తి X రోజుల్లో పూర్తి చేస్తాడంట, చేయగలడు. రైట్. బి అనే వ్యక్తి అదే పనిని 2X రోజుల్లో పూర్తి చేయగలడు. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మరి క్వశ్చన్ ఏంటంటే వారిద్దరూ కలిసి ఆ పనిని 14 రోజులు పూర్తి చేసిన X విలువ ఎంత? ఇద్దరు కలిసి ఆ పనిని 14 రోజులు చేస్తారంట. అయితే X విలువ ఎంత? రైట్. ఏ అనే వ్యక్తి X రోజులు అన్నాడు కాబట్టి రైట్. ఏ అనే వ్యక్తి X రోజుల్లో చేస్తాడంట, బి అనే వ్యక్తి 2X రోజుల్లో చేస్తాడని చెప్తున్నాడు. అయినప్పుడు వాళ్ళ యొక్క పని సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ లేదా వర్క్ రేట్, పని చేసే రేట్ ఎట్లా ఉంటుందంటే ఈ డేస్కి ఇన్వర్స్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇన్వర్స్గా ఉంటుందంటే ఇప్పుడు నిష్పత్తి తీసుకోండి, A/B మనం కానీ నిష్పత్తి తీసుకుంటే ఈ రోజులు X/2X అంటే 1:2 అని వస్తుంది. ఇవేంటంటే డేస్ అండి, రోజులు. కానీ పని రేటు ఏంటంటే ఎలా ఉంటుందంటే రివర్స్ ఉంటుంది, 2:1 అండి. రైట్. మరి రోజులు అంటే ఈ కాలానికి పని రేటుకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే పని మొత్తం పని అనేది మనకి స్థిరమైనప్పుడు ఈ రోజులు పని రేటుకి అనమాట రైట్ విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి రోజులు 1:2 అయితే
దాని యొక్క నిష్పత్తి విలోమ నిష్పత్తి ఏమొస్తుంది 2:1. అంటే క్లియర్గా మనం ఏం చెప్పొచ్చండి, పని రేటు అంటే ఒక రోజుకి, అంతే కదా, ఒక రోజుకి ఇప్పుడు ఇక్కడ రోజులని ఇచ్చాడు కాబట్టి ఒక రోజుకి, ఇక్కడ ఒక రోజుకి 2 యూనిట్లు చేస్తాడు అనుకుంటే ఇక్కడ ఒక రోజుకి 1 యూనిట్ చేస్తాడు. కానీ ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు, 3 యూనిట్లు. కానీ మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అని చెప్తున్నాడు, 14 రోజుల్లో కంప్లీట్ అయింది అని చెప్తున్నాడు. మొత్తం పని 14 రోజులు కంప్లీట్ అయింది. అంటే రోజుకి 3 యూనిట్లు లేకనా 14 రోజుల కంటే 14 × 3 బై, మరి ఇప్పుడు ఎవరిది అడుగుతున్నాడు, ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఎవరిది, ఏ కదా. మరి ఏ ఎన్ని యూనిట్లు చేస్తాడు రోజుకి, 2 యూనిట్లు కదా, కాబట్టి 2తో భాగిస్తాడు. 2తో భాగిస్తే 2 ఏళ్ళు పోతే ఎంత వస్తుందండి, 21. కాబట్టి ఎక్స్ అనేది ఎంత, 21 రోజులు. ఎక్స్ అనేది 21 రోజులు. ఒకసారి చూడండి, ఏ అనేవాడు ఎక్స్ డేస్లోనా, బి అనేవాడు 2x డేస్లోనా చేస్తాడని, ఏ అనేవాడు ఎక్స్ రోజుల్లోనా, బి అనేవాడు 2x రోజుల్లో చేస్తాడని చెప్తాడు. మరి నిష్పత్తి తీసుకోండి రోజులకి, A:B అంటే ఎంత వస్తుంది, ఏకి బికి నిష్పత్తి x:2x అంటే 1:2 అండి. కానీ రోజులకి పని రేటుకి విలోమానుపాతంలో ఉంటాయి రెండును, కాబట్టి విలోమ నిష్పత్తి తీసుకోవాలి 2:1. అంటే క్లియర్గా ఏ యొక్క పని రేటు ఎంత అంటే ఒక రోజుకి ఎంత చేస్తాడు, 2 యూనిట్లు చేస్తాడు. బి యొక్క పని రేటు అంటే బి ఒక రోజుకి ఎంత చేస్తాడు, 1 యూనిట్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఒక రోజుకి 3 యూనిట్లు చేస్తారండి. 3 యూనిట్లు చేస్తారు, కానీ 14 రోజులు పనిని పూర్తి చేశారు. అంటే 3 × 14. కానీ మనకు కావాల్సింది ఎక్స్ అంటే ఏ అనమాట. ఏ ఎన్ని రోజులు చేస్తాడు అనేది కావాలి, రైట్. ఏ ఎన్ని రోజులు చేస్తాడు కావాలంటే ఏ రోజుకి 2 యూనిట్లు చేస్తే, రైట్, 3 × 14 యూనిట్లని 2 చేత భాగిస్తే 2 ఏళ్ళు పోతే 3 ఏళ్ళు 21 అంటే 21 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇది 3 TS కానిస్టేబుల్ 2019 క్వశ్చన్ అండి, రైట్. మన ఆన్సర్ ఎంత వస్తుందండి, 21. రైట్, నెక్స్ట్ వన్. రైట్, ఇక్కడ 175 మంది పనివారు 3150 మీటర్ల పొడవుగల కాలును 36 రోజులు తవ్వగలిగితే అదే రకపు 3900 మీటర్ల పొడవుగల కాలును 24 రోజుల్లో తవ్వుడు కావాల్సిన పనివారి సంఖ్య అన్నాడు. సో ఇది మనకి, రైట్, పురుషులు మెన్ను డేసు అవర్స్ బై వర్క్ అనేది స్థిరం అండి, రైట్. ఈ సంబంధాన్ని ఉపయోగించి మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ అవర్స్ అనేది లేదు కాబట్టి మెన్ను డేసే, అంటే పనివారు, ఈ మెన్ అంటే ఇక్కడ పనివారు వ్యక్తులు అని అర్థం, డేస్ అంటే ఇక్కడ ఈ రోజులు ఏదైతే ఉండదు. ఈ W అనేది కాలువ పొడవు అనమాట. W అనేది కాలువ పొడవు. దాన్ని ఉపయోగిస్తే మనం ఏమైనా రాయొచ్చు, ఇక్కడ M1D1/W1 = M2D2/W2 అని రాస్తారండి. స్థిరం కాబట్టి ఈ నిష్పత్తి రెండు స్థిరంగానే ఉంటాయి. అంటే మొదటి కేసులో ఉన్న నిష్పత్తి, రెండో కేసులో నిష్పత్తి స్థిరం అని. దీని నుంచి మనం, మొదటి కేసులో ఎంతమంది ఉన్నారు, 175 మంది. ఇది చాలా రకాలు చేయొచ్చండి. ఇదేంటంటే ఇది ఫ్రాక్షన్ రూల్ అంటారు, అలానే చైన్ రూల్ అంటారు, రైట్. అదే తర్వాత ఏంటంటే యూనిటరీ మెథడ్ అంటే ఒక వస్తువుకి అలా దాలా యూజ్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే ఈ ఫార్ములా అనేది యూజ్ చేసి మనం ఈ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఇంటూ డేస్ ఎంత అండి, 36 రోజులు అన్నాడు, బై ఎంత ఉంది, 3150 మీటర్లు. రెండో కేసులోకి వచ్చేసరికి మనకి పనివారి సంఖ్య అంటే M2 కనుక్కోవాలి, డేస్ 24 బై పని 3900 మీటర్ల పొడవు. ఇది 0 కొట్టేయండి, రైట్. 5 టేబుల్తో అయితే మనకి క్లియర్గా ఏంటి అనేది తెలుస్తుంది, రైట్. 5 6 5 3 15, ఇది చూడండి 390 చూడండి, 5 7 35, అలానే ఇంకేముందండి 35, ఇంకా 40 ఉంది, 5 8 40, ఇది పోయింది. సరే, నెక్స్ట్ ఈ రెండు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతుంది అవుతాయేమో, రైట్. 6 4 పోతుంది, 6 13 పోతుంది, రైట్. 4 13 పోయింది. ఇది చూడండి
63 అండి. 9 టేబుల్తో కొట్టండి. 4 సార్ పోతుంది, 7 పోతుంది. రైట్, ఈ 4కి 1 టైమ్స్, ఈ 4కి 1 టైం పోతుంది. 7తో 7 1 సార్ 7 25 టైమ్స్ పోతుంది. రైట్, అంటే మనకి M2 = ఎంత వస్తుందండి? 25 × 13 అండి. రైట్, 25 పదులు 13ని 10 + 3గా రాసుకుంటే 25 పదులు 250 ప్లస్ 25 మూళ్ళు అంటే 75. 250 + 75 అంటే 325 వస్తుందండి. 325 అంటే మనకు కావాల్సిన ఎంతమంది? 325. సో ఆప్షన్ ఇక్కడ ఉంది కదా. సో TS SI మెయిన్స్ 2019 అండి. ఇంకా ఇది ఇంకో 3 రకాలు చేయొచ్చండి, అవసరం లేదు, ఈ ఫామ్లో వేస్తే మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ ఒక పనిలో 5/8 వంతు పనిని ఏ అనేవాడు 7.5 రోజులు పూర్తి చేయగలడు. ఆ మొత్తం పని పూర్తి చేయడానికి ఏకు కావలసిన రోజుల సంఖ్య. ఏకి ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేస్తుందో కనుక్కోమంటున్నాడు. ఇది అడిగింది. ఇది TS SI మెయిన్స్ 2019 క్వశ్చన్ అండి. సో 5/8 వంతు పని చేయడానికి వీడికి ఎంత పట్టింది టైం? ఎన్ని రోజులు పట్టింది? 7.5 రోజులు. 7.5 రోజులు అంటే 15/2 రోజులు పట్టింది ఇది పని. మరి మొత్తం పని 1 అనుకుంటే ఆ మొత్తం పని చేయడానికి ఎంత టైం పడుతుంది? రైట్, ఎంత పని అయితే పని ఎక్కువైన కొద్దీ రోజులు ఎక్కువ పడతాయి. రైట్, అంటే ఇక్కడ పని రేట్ అనేది స్థిరం కాబట్టి పని ఎక్కువైంది అనుకోండి, రోజులు ఎక్కువ పడతాయి. మొత్తం పని అంటే ఈ 1, మొత్తం పనిని 1 అనుకుంటే ఈ పనికి ఎంత అవుతుంది అంటే ఏం చేస్తారండి? క్రాస్ మల్టిప్లై చేస్తారు. 15/2 × 1 5/8తో డివైడ్ చేయాలి. 5/8తో భాగించాలి అంటే 5/8తో భాగించడం అంటే 8/5తో గుణించడం అని అర్థం. రైట్, 5 టేబుల్ 5తో కొట్టండి. 5 3 పోతుంది, ఇది 2 4 పోతుంది. సో ఎన్ని రోజులు పడుతుందండి? 12 రోజులు పడుతుంది. రైట్, ఆప్షన్ మనకి 2దండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. పద్దెనిమిది మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. 18 మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒక స్త్రీ ఆ పనిని పూర్తి చేయడానికి ఒక పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంటుంది. అంటే స్త్రీ 1 యూనిట్ పని చేస్తే పురుషుడు 2 యూనిట్లు పని చేస్తాడు. అయినా 8 మంది పురుషులు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టు కాలం ఎంత? రోజుల్లో చెప్పమన్నాడు. ఏపీ SI మెయిన్స్ 2019 క్వశ్చన్. ఏపీ SI మెయిన్స్ 2019 క్వశ్చన్. 18 మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారంట. అయితే ఒక స్త్రీ ఆ పనిని పూర్తి చేయడానికి ఒక పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఈమె 2 రోజుల్లో చేస్తే పురుషుడు 1 రోజులో చేస్తాడు. లేదా 1 రోజు తీసుకున్నాం అనుకోండి, అంటే 1 రోజు తీసుకుంటే స్త్రీ ఒక యూనిట్ పని చేస్తే పురుషుడు అదే రోజులో 2 యూనిట్లు పని చేస్తాడు. 4 యూనిట్ల పని ఉందనుకుంటే 4 యూనిట్ల పని ఉందనుకుంటే లేదా 2 యూనిట్ల పని ఉందనుకుంటే ఈమె రోజుకు 1 యూనిట్ లెక్క చేస్తుంది కాబట్టి 2 రోజులు పడుతుంది. కానీ పురుషుడికి 1 రోజు 2 యూనిట్లు చేస్తుంది కాబట్టి 1 రోజే పడుతుంది. కాబట్టి
రైట్. పురుషుడు యొక్క ఒక రోజు పని లేదా పని రేటు ఎంత? పురుషుడు 2 యూనిట్లు చేస్తే స్త్రీ 1 యూనిట్ పని చేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఇది కాదు. 8 మంది పురుషులు పని చేయడానికి పట్టు కాలం ఎంత? 8 మంది పురుషులు ఆ పని చేయడానికి పట్టు కాలం ఎంత? కానీ మనకి ఇది కనుక్కోవడానికి పైన మనకు ఒకటి ఇచ్చాడు కదా, 18 మంది పురుషులు అన్నాడు, 12 మంది స్త్రీలు. మొత్తం పనిని ఎన్ని రోజులు చేస్తారు? 18 రోజుల్లో చేస్తారంట. ఇక్కడ చూడండి, 18 మంది పురుషులు 12 మంది స్త్రీలు 18 రోజుల్లో చేస్తారన్నాడు. అంటే 18 మంది పురుషులు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారని తీసుకుంటున్నాం? ఇక్కడ 2 యూనిట్లు చేస్తారని తీసుకుంటున్నాం. రైట్. ఇంటూ 2 ప్లస్ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 12 మంది స్త్రీలు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారండి? 1 యూనిట్ చేస్తారు. కానీ ఇది ఒక రోజుదండి. 18 మంది పురుషులు 2 యూనిట్ల లెక్కన 36 యూనిట్లు వర్క్ చేస్తారు ఒక రోజుకి. 12 మంది స్త్రీలు 1 యూనిట్ లెక్కన 12 యూనిట్లు చేస్తారు. 36 ప్లస్ 12 48 యూనిట్లు చేస్తారు ఒక రోజుకి. రైట్. 18 ఒక రోజుకి ఎంత చేస్తారండి? ఇది 18 ఇంటూ 2 ప్లస్ 12 ఇంటూ 1 48 యూనిట్లు చేస్తారండి ఒక రోజు. కానీ ఎన్ని రోజులు అండి? 18 రోజులు అన్నాడు. బై 8 మంది పురుషులకి ఎన్ని రోజులు పడుతుంది కనుక్కోవాలి. కానీ ఒక పురుషుడు ఎన్ని చేస్తాడండి? 2 యూనిట్లు. 2 యూనిట్లు కాబట్టి 8 ఇంటూ 2, 8 మంది పురుషులు 2 యూనిట్లు. కాబట్టి రోజులు కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత వస్తుంది? 48 ఇంటూ 18 బై ఎంత అండి? ఇది 16 అండి. 16 మూడులు పోతే ఎన్ని రోజులు పడతాయండి 8 మంది పురుషులకి? 54 రోజులు పడుతుంది. 54 రోజులు. ఇది క్వశ్చన్. ఒకసారి చూడండి, 18 మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 18 రోజులు పూర్తి చేయగలరని చెప్తున్నాడు. ఒక స్త్రీ ఆ పనిని పూర్తి చేయడానికి ఒక పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంటుంది. అంటే పురుషుడు ఒక రోజులో చేసే పని స్త్రీ 2 రోజుల్లో చేస్తారు. లేదా స్త్రీ 1 యూనిట్ చేస్తే అదే సమయానికి పురుషుడు 2 యూనిట్లు చేస్తారు. డబుల్ అన్నమాట. రైట్. కాబట్టి స్త్రీ 1 యూనిట్ చేస్తుందని తీసుకుంటే పురుషుడు 2 యూనిట్లు చేస్తాడు. మరి 8 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు అదే పని. మరి పని మొత్తం మనం తీసుకోవాలి కదా. పని మొత్తం ఎంత అవుతుందంటే పైకి మొత్తం పని ఎన్ని యూనిట్లు అంటే 48 ఇంటూ 18 అవుతుంది. 18 మంది పురుషులు 2 యూనిట్లు లెక్క 36 యూనిట్లు పని చేస్తారు ఒక రోజుకి. 12 మంది స్త్రీలు 1 యూనిట్ లెక్కన 12 యూనిట్లు చేస్తారు. మొత్తం 48 యూనిట్లు పని చేస్తారు ఒక రోజుకి ఇంటూ 18 రోజులు. కాబట్టి 48 ఇంటూ 18 అండి. బై 8 మంది పురుషులు 2 యూనిట్లు లెక్కన చేస్తారంటే 16 యూనిట్లు రోజుకి. 16 చేత 48 క్యాన్సిల్ చేస్తే 3 18 అంటే 54 రోజులు పడుతుందండి. రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాలుడు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒక పనిని విడివిడిగా 72, 12, 48 రోజుల్లో వరుసగా చేయగలరని చెప్తున్నాడు. రైట్. అంటే బాలుడు, తర్వాత ఎవరు ఉన్నారంటే పురుషుడు, తర్వాత స్త్రీ. ఇది బాలుడు 72 రోజుల్లో చేస్తాడు, పురుషుడు 12 రోజులు చేస్తాడు, స్త్రీ 48 రోజుల్లో చేస్తుంది. అయితే ఈ మూడింటికి కసాగ్ కట్టండి. కసాగ్ కడితే మనకి ఎంత వస్తుందండి? 12 చేత క్యాన్సిల్ చేయండి. 12 చేత క్యాన్సిల్ చేస్తే 12 6 12 4. రైట్. ఇంక మళ్ళీ 2తో మనం తీసుకుంటే రైట్ ఇంకేం మిగిలిందండి? ఒక 2తో మనం తీసుకుంటే ఇది 2 3 2 పోతుంది. కాబట్టి ఇలాగ మీరు మల్టిప్లై చేయండి దీన్ని. 12 రైట్. ఇది ఎంత వస్తుంది? 3 2 6 2 12 12 12 అంటే 144 అండి. అంటే మొత్తం పని 144 యూనిట్లు అనుకున్నాం, లేదా 144 చొక్కాలు అనుకున్నాం, ఏదైనా ఒకటే. రైట్. 144 చొక్కాలు లేదా 144 యూనిట్లు లేదా 144 బంతులు అనుకుందాం. రైట్.
144 యూనిట్ల పని అనుకుంటే మరి పని రేటు అంటే ఇక్కడ రోజులు ఇచ్చాడు కాబట్టి రోజుకి క్యాలిక్యులేట్ చేయాలి. ఒక రోజుకి ఎంత పని చేస్తున్నారు క్యాలిక్యులేట్ చేస్తాం, అది పని రేటు. పని రేటు ఒక రోజుకి ఎంత, ఈ 72 చేత 144 భాగిస్తే రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. 12 మంది పురుషులు 144 యూనిట్లు చేస్తారు. రైట్, 12 రోజుల్లో చేస్తారండి 144 యూనిట్లు. అంటే ఒక రోజుకి ఎంత చేస్తారు, 12 యూనిట్లు చేస్తారు. 48 రోజుల్లో ఈ స్త్రీ అనమాట 48 రోజుల్లో 144 యూనిట్లు చేస్తే రోజుకి ఎంత చేస్తుంది, 3 యూనిట్లు చేస్తుందండి. ఇది మనకి ఒక రోజుకి వీళ్ళ పని వచ్చింది. రైట్, అయితే మనకు కావాల్సింది అది కాదు. ఒక పురుషుడు 6 బాలురు మరియు ఒక పురుషుడు 2 రోజులు పూర్తి చేసేందుకు వారికి సహాయం చేయవలసిన స్థిర సంఖ్య. ఎంతమంది స్త్రీలు మనకు సహాయం చేయాలో కనుక్కోమంటున్నాడు. రైట్, ఎంతమంది బాలురు, 6. రోజుకి ఎంత చేస్తారు, 2 యూనిట్లు చేస్తారు. ప్లస్ ఎంతమంది పురుషులు ఒకడే, ఒక పురుషుడు. ఎన్ని యూనిట్లు చేస్తారు, 12 యూనిట్లు చేస్తారు. ప్లస్ ఎంతమంది స్త్రీలు ఎంతమంది తెలియదు. రైట్, స్త్రీ అని రాయండి. ఇంటూ ఎన్ని యూనిట్లు చేస్తారు, వీళ్ళు 3 యూనిట్లు చేస్తారండి. ఇది 6 బాలురు 2 యూనిట్ల లెక్కన, ఒక పురుషుడు 12 యూనిట్ల లెక్కన, కొంతమంది ఎంతమంది స్త్రీలు మనకు తెలియదు, ఒక స్త్రీ 3 యూనిట్లు లెక్కన చేస్తారు. కాబట్టి స్త్రీ ఇంటూ 3. స్త్రీ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్, అంటే ఎంతమంది అనేది ఇక్కడ తెలియజేస్తుంది, లేదా ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇంటూ ఎన్ని రోజులు అంటే ఇది 2 రోజులు పని పూర్తి చేయాలంట. 2 రోజులు పూర్తి చేయాలి. మొత్తం పని ఎంత, 144 యూనిట్లు. కాబట్టి 2 చేత భాగించండి. 2 ఒకట్ల 2 72 పోయిందండి. పోతే ఇంక ఇప్పుడు చూడండి, 6 12 ప్లస్ 12. రైట్, అంటే మనకి ఎంతమంది స్త్రీలు అనేది వస్తుంది, స్త్రీలు ఎంతమంది అనేది వస్తుంది, 72 మైనస్ 12 అంటే 24 తీసేసి ఈ 3 చేత భాగించాలి. రైట్, అంటే ఎంత వస్తుందండి, 48 అంతే కదా, బై 3 అంటే ఎంతమంది, 16 మంది స్త్రీలు కావాలి. అంటే ఇది మనం చేయాల్సింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి 70 బాలురు 72 మంది ఉన్నారు, పురుషులు 12 మంది, స్త్రీలు 48 మంది ఉన్నారు. దీనికి ఎల్సిఎం కడితే మనకి 148 వచ్చింది. మొత్తం పనిని 144 యూనిట్ల పనిగా డివైడ్ చేసుకున్నాం, విభజించుకున్నామండి. అయితే మరి ఒక రోజు అంటే పని రేటు అంటే ఇక్కడ రోజులు ఇచ్చాడు కాబట్టి కొన్నిసార్లు మనకి నిమిషాలు ఇవ్వచ్చు, కొన్నిసార్లు మనకి గంటలు ఇవ్వచ్చు. ఇక్కడ రోజు ఇచ్చాడు కాబట్టి ఒక రోజుకి ఎంత పని చేస్తున్నారు, అది పని రేటు. 72 రోజుల్లో ఒక బాలుడు చేస్తే రోజుకి ఎంత చేస్తాడు, 2 యూనిట్లు. ఒక పురుషుడు 12 రోజుల్లో చేస్తే రోజుకి ఎంత చేస్తాడు, 12 చేత భాగిస్తే 12 వస్తుంది. 12 యూనిట్లు చేస్తాడు. 48 రోజుల్లో ఒక స్త్రీ చేస్తే 48ని చేత 144 భాగిస్తే మనకు 3 యూనిట్లు వస్తుంది. ఇప్పుడు 6 బాలురు పనిచేస్తున్నారు 2 యూనిట్ల లెక్కన, 6 12, ఒక పురుషుడు 12 యూనిట్ల లెక్కన చేస్తాడు. ప్లస్ కొంతమంది స్త్రీలు ఉన్నారు, స్త్రీ అనుకున్నాం, కొంతమంది స్త్రీలు ఇంటూ ఒక రోజుకి 3 యూనిట్లు చేస్తారు. రైట్, ఇదంతా ఒక రోజుది. కానీ ఎన్ని రోజులు అన్నాడు, 2 రోజులు అన్నాడు. ఇంటూ 2 చేస్తున్నాం. ఇది మొత్తం పని అవుతుంది. ఈ మొత్తం పని ఇక్కడ మన దీనికి ఈక్వల్ 144 యూనిట్లు. 272 పోతే మీకు మిగిలింది ఎంత, 6 12, ఒక 12 మొత్తం 24. 72 నుంచి 24 తీసేసి ఈ 3 చేత భాగిస్తారు. భాగిస్తే మనకు 16 వస్తుందండి. రైట్, నెక్స్ట్ చూడండి. ఏ మరియు బి అను ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటికి రంగు వేయడానికి 54,000 రూపాయలు, ఇది 54,000 అండి, 54,000 రూపాయలు కొన్నారండి ఇంటికి రంగు వేయడానికి. ఏ ఒక్కడే ఆ పనిని 40 రోజులు పూర్తి చేస్తాడు. బి ఒక్కడే ఆ పనిని 45 రోజుల్లో పూర్తి చేయగలడు. సి సహాయంతో వారిద్దరూ ఇంటికి రంగు వేయడానికి 20 రోజుల్లో పూర్తి చేసిన ఆ పని చేసినందుకు సి పొందు వేతనం. సి ఎంత పొందుతాడు, ఎస్ఐ మెయిన్స్ 2019 క్వశ్చన్ అండి. రైట్, తెలంగాణది ఎస్ఐ మెయిన్స్ 2019 క్వశ్చన్ ఇది. మొత్తం పని 54,000 ఒప్పుకున్నారు, అంటే 100% పని కదా, 54,000 ఒప్పుకున్నారు. మరి ఏకి ఎంత వచ్చిందో మనం కొనుక్కుంటాం, ఏ యొక్క అమౌంట్ ఎంతో కొనుక్కుంటాం. ఏ ఎన్ని రోజులు చేసినట్టు, ముగ్గురు కలిసి 20 రోజుల్లో చేశారంటే ఏ కూడా 20 రోజుల్లో చేశాడు కదా.
కానీ ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 1/40. కాబట్టి 20 రోజులకి ఎంత పని చేస్తాడు? 20/40. కానీ ఈ 40 రోజులకు పొందే ఎంత ఎంత వస్తుంది? మొత్తం పని 40 రోజులు చేసినట్టు 54,000 వస్తుంది. కాబట్టి 40 రోజులకి 54,000 అయితే 20 రోజులకి ఎంత వస్తుంది కొనుక్కుంటే సరిపోయింది కదా. కాబట్టి ఎంత వస్తుందండి? 54. రైట్. క్లియర్గా సగం పని కదా, సగం పని కాబట్టి సగం అమౌంట్. కాబట్టి ఎంత వస్తుంది? 27,000 రూపాయలు సంపాదిస్తాడు. అంతే కదా. 40 రోజులకి 54,000 సంపాదిస్తాడు. మరి 20 రోజులకి ఎంత? 20 రోజులు అంటే సగం పని కాబట్టి 27,000. 21లో 20 పోతుంది. రైట్. నెక్స్ట్ బి ఎంత సంపాదిస్తాడైతే? బి ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 1/45 వంతు పని చేస్తాడు. 1/45 వంతు. కానీ ఎన్ని రోజులు పని చేశాడు? 20 రోజులు పని చేశాడు. కాబట్టి 20/45 వంతు అమౌంట్ పొందుతాడు. మరి వీడు 45 రోజులకి ఎంత సంపాదిస్తాడు? 54,000 సంపాదిస్తాడు. కానీ 45 రోజులు పని చేశాడా? లేదు, 20 రోజులు పని చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ 45తో 54,000ని ఇది డివైడ్ చేసి 20తో మల్టిప్లై చేశాడు. రైట్. ఇది చూడండి. రైట్. 9 5 పోతుంది. 9 ఎంతలు పోతుందా ఇది? రైట్. 9 5 9 6 54. రైట్. మళ్ళీ రైట్ 5తో ఇది భాగిస్తే 5 4 పోతే మొత్తం ఎంత వస్తుందండి? 24,000 వస్తుందండి. 24,000 అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఎంత సంపాదించారు చూడండి? 51,000 సంపాదించారు. అంటే ఆ మిగిలిన అమౌంట్ ఎవరు సంపాదించినట్టు? సిఏ కదా. అంటే సి ఎంత సంపాదించినట్టు? 54,000 నుంచి ఎంత తీసేయాలి? ఇద్దరికి ఎంత పోయింది వాటా? 51,000 పోయింది. కాబట్టి ఎంత వస్తుందండి? 3,000 రూపాయలు సంపాదించినట్టు సి పొందు వేతనం ఆ 20 రోజులకి సికి 3,000 రూపాయలు పొందింది. ఏనవాడు 40 రోజులకి 54,000 సంపాదిస్తాడు. మరి 20 రోజుల కంటే సగం అమౌంట్ కాబట్టి 27,000. బి అనేవాడు 45 రోజులకి 54,000 సంపాదిస్తాడు. కానీ 20 రోజుల కంటే 20/45 అంటే 54,000. సింప్లిఫై చేస్తే 24. మొత్తం కలిసి వీళ్ళిద్దరు కలిసి 51,000 పోయింది వీళ్ళిద్దరికి. ఇంక మిగిలింది సిఏ కాబట్టి ఆ 54,000 మిగిలిన అమౌంట్ సిదే. 54 నుంచి 51 తీసేస్తే 3,000. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బి అనే ఇద్దరు పిల్లలు ఒక ఆటను ఆడుతున్నారంట. ఏ బి అనే ఇద్దరు పిల్లలు ఒక ఆటను ఆడుకుంటున్నారు. ఏ ఒక పటాన్ని 30 నిమిషాల్లో గీయగలరు. ఆ ఆట ఏంటంటే పటం గీయడం. ఏ అనే పిల్లవాడు 30 నిమిషాల్లో పటాన్ని గీస్తాడు. బి అనే పిల్లవాడు గీసిన పటాన్ని 40 నిమిషాల్లో చెరిపేయగలుగుతాడు. రైట్. అయితే ఏ పటం గీయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి నిమిషానికి ఆ డ్రాయింగ్ పేపర్ను వీరిద్దరి మధ్య ఏకాంతరంగా అంటే రైట్ ఒకరి తర్వాత మరొకరికి అనమాట. అంటే మొదట ఏకి ఇచ్చారు. ఏ పటం గీయడం మొదటి ఏ అంటే కొంత గీసాడు, 1 నిమిషంలో కొంత గీసాడు. గీసిన తర్వాత ఇప్పుడు బీకి ఇస్తే ఆ గీసిందని అనమాట 1 నిమిషంలో కొంత చెరిపేశాడు. మళ్ళీ ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూడో నిమిషం ఎవరికి వస్తుంది? 3వ నిమిషం ఏ వంతు వస్తుంది. రైట్. ఏ అనేవాడు ఏం చేస్తాడు? ఏ అనేవాడు మరి కొంత గీస్తాడు. ఇప్పుడు 4వ నిమిషం ఏమవుతుంది? 4వ నిమిషం బీకి చేరుతుంది. బీకి చేరిన తర్వాత రైట్ ఆ మిగిలింది అది మరి కొంత చెరిపేస్తాడు. ఇప్పుడు మళ్ళీ 5వ నిమిషం ఎవరికి వెళ్తుంది? ఏకి వెళ్తుంది. కొంత గీస్తాడు. బీకి ఏమొస్తుంది? మళ్ళీ చెరిపేస్తాడు. ఓకే. అంటే ఇలాగా ఒకరి తర్వాత ఒకరికి అనుకుంటే మారుస్తున్నారు. అలా అయితే ఇక్కడ మీకు ఒక వర్డ్ ఉంది చూడండి. ఇక్కడ మొదటిసారిగా ఒక పటాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? మొదటిసారిగా ఒక పటాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నారు. ఇది వాళ్ళు అడిగింది. మరి మొదటిసారిగా ఒక పటాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అంటే దీనికి ముందు మీకు ఒక రైట్ చిన్న బాస్కెట్ లాంటిది వేద్దామండి. ఇలా తీసుకుందాం. ఒక బాస్కెట్ తీసుకుందాం. ఇదో బాస్కెట్ రైట్. ఇందులో మనం బాల్ నింపాలండి. బాల్స్ నింపాలనుకున్నాం. ఇలా ఇవన్నీ బాల్స్ నింపాలనుకున్నాం. బాల్స్ ఎన్ని బాల్స్తో నిండుతుందండి? 11 బాల్స్ వేస్తే నిండుతుంది అనుకున్నాం. 11 బాల్స్ వేస్తే నిండుతుంది అనుకున్నాం. రైట్. ఇప్పుడు ఏ వీల్ తీసుకుందాం.
రైట్. ఏ అనేవాడు 5 బాల్లు నింపుతాడు, బి అనేవాడు 3 బాల్లు తీసేస్తాడు. అంటే నికరంగా ఎన్ని మిగులుతాయి? 2 మిగులుతాయి. రైట్, 2 బాల్లు మిగులుతాయి కదా. ఇలా చొక్కలతో సూచిస్తున్నాను. 5 బాల్, వీడు 3 బాల్ తీసేసాడు, 2 బాల్ మిగిలి. మళ్ళీ ఏ అనేవాడు 5 బాల్ వేస్తాడండి, బి అనేవాడు 3 బాల్ తీసేసాడు. అంటే నికరంగా ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? మరో 2 మిగిలినాయి, అంతే కదా. రైట్, ఈ 3 తీసేసాడు, అంటే మొత్తం 4 ఉన్నాయి ఇప్పుడు. రైట్, ఇందులో ఇప్పుడు 4 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఎంత? ఇది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్. రైట్, సెకండ్ రౌండ్. ఇప్పుడు థర్డ్ రౌండ్ వస్తుంది. థర్డ్ రౌండ్లో ఏ అనేవాడు మళ్ళీ 5 బాల్ వేస్తాడు, బి అనేవాడు 3 బాల్ తీసేస్తాడు. రైట్, తీసేస్తే ఇప్పుడు ఇంకెన్ని మిగులుతాయి? 2. ఇప్పుడు ఫోర్త్ రౌండ్కి వచ్చేసరికి ఇప్పుడు ఎవరంత వస్తుందండి? ఏ కదా. ఇప్పుడు ఈ బాల్ ఏ అనేవాడు 5 బాల్ వేసిన వెంటనే, అంటే 5 బాల్ వేసిన వెంటనే మొత్తం ఎన్ని బాల్ అయినాయండి? 11 బాల్ అయిపోయాయి కదా. అంటే మొదటిసారి నిండిపోయింది కదా. అదే కదా వాడు అడుగుతుంది, మొదటిసారి నిండిపోయింది కదా. మొదటిసారి నిండిపోయింది కాబట్టి మొత్తం ఈ 6+5 అంటే 11 బాల్ నిండిపోయింది కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని మళ్ళీ 5 నుంచి మళ్ళీ 3 తీసి మళ్ళీ 2 అని రాసుకుని అలా మనం చేయకూడదు. ప్రాబ్లం మొదటిసారి ఎప్పుడు నిండింది? రైట్, 5 బాల్ వేసాం కదా, వేసేసి నిండిపోయింది కదా. మొదటిసారి నిండింత సమయం కదా వాడు అడుగుతున్నాడు. మొదటిసారి ఇప్పుడు ఫస్ట్ 5 వేసాం, 5 వేస్తే 11 బాల్, అవి 11 బాల్కి నిండుతుంది. కానీ 3 తీసేయాలి, ఎందుకంటే బి అని కూడా నెక్స్ట్ మినిట్ 3 తీసేస్తాడు, 2 మిగిలాయి. ఇప్పుడు ఈ 2కి 5 కలిపాం అనుకోండి, ఈ 2కి 5 కలిపితే 7 అవుతాయండి. 7 అవుతాయి, అంటే నిండలేదు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ 3 తీసేస్తాడు కాబట్టి అప్పుడు 4 మిగులుతాయి. 4 మిగులుతాయండి. బుట్టలో మనకు 4 మిగులుతాయి. కానీ నెక్స్ట్ మళ్ళీ ఏ అనేవాడు అంత వస్తుంది. ఈ 4+5 అంటే 9 బాల్లే, ఇంకా 11 బాల్ అంటే ఇంక 2 బాల్ కావాలి. కాబట్టి ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ బి అనేవాడు వస్తాడు, 3 బాల్ తీసేస్తాడు, అంటే 6 బాల్ అయినాయి. ఇప్పుడు ఫోర్త్ రౌండ్కి వచ్చేసరికి ఏ అనేవాడు మొదట నింపుతాడు, అంతే కదా. ఫోర్త్ రౌండ్ అంటే ఎంత? 3×6, 7వ నిమిషం వచ్చేసరికి 7వ నిమిషంలో ఏ అనేవాడు వస్తాడు, 5 బాల్ నింపేస్తాడు. కాబట్టి మొదటిసారి ఈ 6+5 అంటే 11 బాల్తో నిండిపోయింది. మొత్తం 11 బాల్ కావాలి ఇక్కడ దీనికి. 11 బాల్తో ఇది నిండిపోయింది. 11 బాల్తో నిండిపోయింది కాబట్టి మొదటిసారిగా అంటే ఆ 11 బాల్తో 5 బాల్ వేసినట్టు నిండిపోతుంది. కాబట్టి మన క్యాలిక్యులేషన్స్ ఎంత సమయం పట్టింది? 7 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా అదే విధంగా చేయాలి. కాబట్టి చెయ్యాలంటే ఎంత గ్యాప్ ఉంచుకోవాలంటే మొదట ఎవడో పని చేస్తున్నాడో ఆడు చేస్తున్న పని ఏంటంటే ధనాత్మకమైన పని. ఆడు చేస్తున్న పని ధనాత్మకమైన పని. మొదట వాడు ఎంత చేస్తున్నాడు? ఈ 5 యూనిట్లు, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది 5 యూనిట్లు కదా, 5 యూనిట్ల దూరాన్ని ఉంచుకోవాలండి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎంత పడుతుందో, రైట్, ఇక్కడికి వచ్చేసరికి ఎంత పడుతుందో దాని ప్రకారం మనం చేస్తామండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చేస్తే, పైన ఉన్న ప్రాబ్లంని మనం తీసుకుంటే, ఈ ఏ అనేటువంటి పిల్లవాడు 30 నిమిషాల్లో చేస్తాడు, బి అనే పిల్లవాడు 40 నిమిషాల్లో దాన్ని ఏం చేస్తాడండి? 40 నిమిషాల్లో దాన్ని చెరిపేస్తాడండి. కాబట్టి 30కి 40 కంటే 120 అండి. అంటే మొత్తం పని 120 యూనిట్లుగా మనం దాన్ని డివైడ్ చేసుకున్నాం అండి. మొత్తం పని 120 యూనిట్లుగా డివైడ్ చేసుకుంటే మొదట ఎవరు వచ్చారు? ఫస్ట్ రైట్, మొదటి నిమిషం, రైట్, 1 నిమిషం పని కదా, రైట్, మొదటి నిమిషం ఏ అనేవాడు వస్తాడు. మొదటి నిమిషం ఏ అనేవాడు వచ్చి 30 చేత 120 భాగిస్తే 4 యూనిట్లు లేదా 4 భాగాలు పని చేస్తాడు మొదటి నిమిషం. తర్వాత ఏమవుద్ది? బి అనేవాడు రైట్ 40 నిమిషాల్లో చెరిపేస్తాడు కాబట్టి 3 యూనిట్లు లేదా 3 భాగాల పని, రైట్, 3 భాగాల పని చెరిపేశాడండి. అంటే నికరంగా ఎంత అయింది? నికరంగా 1 భాగం మిగిలింది మనకి. ఆ చిత్రపటం ఏదైతే ఉందో ఆ చిత్రపటంలో 1 భాగమే మిగిలింది మనకి. అంటే ఈ మొదటి నిమిషము, ఇది 2వ నిమిషం. కాబట్టి మొత్తం ఎన్ని నిమిషాలండి? 2 నిమిషాలండి. అంటే 2 నిమిషాలంటే ఇది ఒక రౌండ్గా తీసుకుంటే, ఒక రౌండ్ 2 నిమిషాలు అయినప్పుడు 2 నిమిషాలకి 1 భాగం మాత్రమే మనకి పూర్తయింది. ఇప్పుడు ధనాత్మకమైన పని ఎవరిది? ఏది కదా. మీకు ఇందాక ఆ బాల్స్కి సంబంధించి చెప్పినప్పుడు ఇక్కడ ఏమేమి చెప్పాను? ఎంత ఉంచాలని చెప్తున్నాను. ఎవడ ధనాత్మకమైన పైన ఎవడు ముందు చేస్తున్నాడో, ఎవడ ధనాత్మకమైన పైన ఆ పని ఎంత అయితే మిగిలింది అది ఉంచాలని చెప్తున్నాను. కాబట్టి 120 నుంచి ఎంత తీసేయాలి? 4 తీసేస్తే 116 యూనిట్ల పని మనం ఉంచేయాలండి. 116 యూనిట్ల పనికి ఎంత సమయం పట్టిందో మనం క్యాలిక్యులేట్ చేస్తే 116 అంటే ఒక రౌండు
2 నిమిషాలకి 1 యూనిట్ చేస్తున్నాడు కాబట్టి ఎన్ని రౌండ్లు కావాలి? 116 రౌండ్లు కావాలి. ఒక రౌండ్కి 1 యూనిటే లేదా ఒక భాగం అవుతుంది కాబట్టి 116 రౌండ్లు కావాలి. 116 రౌండ్లు కావాలి కాబట్టి ఇంటూ 116 అండి. రైట్, 16 32 రైట్. 2 ఇంటూ 100 200 కాబట్టి 232 నిమిషాలు అయిందండి. 232 నిమిషాలకి 116 యూనిట్లు అయిందండి. ఇప్పుడు 232 నిమిషాల తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? ఏ వస్తాడు. ఏ వచ్చిన వెంటనే ఆ మిగిలిన 4 భాగాలు గీసేస్తాడండి. ఆ మిగిలిన 4 భాగాలు గీయడానికి ఎంత టైం పట్టింది? 1 నిమిషం పట్టింది. ఆ 4 భాగాలు గీసేస్తాడండి. గీసేస్తే ఎంత? 120 యూనిట్లు. 120 యూనిట్లు అంటే 120 భాగాలంటే చిత్రపటం పూర్తి అయిపోయింది. వాడు ఏమన్నాడు? మొదటిసారి చిత్రపటం ఎంత సమయానికి పూర్తవుద్ది అన్నాడు. మొదటిసారి చిత్రపటం ఎంత సమయానికి పూర్తవుద్ది అంటే 232 నిమిషాలు ప్లస్ 1 నిమిషం అండి. అంటే ఎంత అండి? 233 నిమిషాలు పూర్తవుతుంది. సో ఇది రైట్. సో థ్యాంక్ యూ అండి అందరికీ.